హరే కృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము షష్ఠమ స్కందము 3వ అధ్యాయంలో నిన్న మనము 19వ శ్లోకం దాకా చూసాము. ఈ రోజు మనము 20వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. స్వయంభూర్నారద శంభో కుమార కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకీర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే. శాంతి కృష్ణ మాతాజీ, మీరు అనువాదం చదవండి. భాష్యము శాంతకుమారి మాతాజీ మీరు చెప్పుచున్నాడు వరకు చదవండి. తర్వాత శశికళ మాతాజీ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ. బ్రహ్మ, నారదుడు, శివుడు, కుమారగణము, దేవహూతి తనయుడగు కపిలుడు, స్వయంభూ మనువు, భక్త ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి, నేను నిజ ధర్మము నెరిగి ఉన్నాము. భటులారా, భాగవత ధర్మముగా పిలువబడు ఆ దివ్య ధర్మము భగవత్ శరణాగతి, భగవత్ ప్రేమ త్రిగుణములచే అంటబడినది.
పరమ రహస్యమగు అది సామాన్యులకు దుర్వగ్రాహ్యము. కాని భాగ్యవశాత్తు ఎవడేని దానిని అవగతము చేసుకొనినచో శీఘ్రమే ముక్తుడై భగవద్ధామమును చేరును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు భగవతా ధర్మమును రహస్యతమైన ధర్మమని సర్వ రహస్యతం గుహ్యతరం తెలియజేసింది. నీవు నా ప్రియమిత్రుడు కనుక ఈ పరమ రహస్యముకు ధర్మమును నీకు వివరించున్నాను అని ఆ దేవదేవుడు అర్జునుతో పలికిన. సర్వధర్మాన్ పరిత్వజ్య మమేకం శరణం రజ. సమస్త ధర్మములు త్యజించి నన్నొక్కని చే శరణు దొచ్చము. ఈ ధర్మము అర్థము కానిదైనచో దాని ప్రయోజనం ఏమిటని ఎవరైనా ప్రశ్నించిన అవకాశము కలదు. బ్రహ్మ, శివుడు, కుమారగణము ఇతర ప్రామాణికులు పరంపర అనుసరించినచో ఆ దివ్య ధర్మం అవగతమని యముడు ఇచ్చట సమాధానం చెబుతున్నాడు. అంతవరకేనా ప్రభుజీ? అంతే మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. బ్రహ్మదేవుడు ఆరంభించినది ఒకటి, శివుని నుండి ఒకటి, లక్ష్మీదేవి నుండి ఒకటి, కుమార గణము నుండి ఒకటి, కలిపి మొత్తం 4 పరంపరలు ఇప్పుడు ఉన్నవి. బ్రహ్మ సంప్రదాయమనియు, శివుని నుండి ఆరంభమైనది రుద్ర సంప్రదాయమనియు, లక్ష్మీదేవి నుండి ఆరంభమైనది శ్రీ సంప్రదాయమనియు, కుమారగణం నుండి వచ్చినది కుమార సంప్రదాయమనియు పిలువబడును. పరమరహస్య ధర్మం ఎరుగుటకు మనుజుడు ఈ 4ంటిలో ఏదేని ఒక సంప్రదాయం తప్పక ఆశ్రయించవలసి ఉండును. సంప్రదాయ విహీన ఏ మంత్రాస్తే నిష్ఫలా మతాహ. ఈ 4 సంప్రదాయంలో దేన్ని కూడా అనుసరించనిచ్చో మనుజులు జపించు మంత్రము నిష్ఫలమే అగునని పద్మపురాణమునందు తెలుపబడినది. ఈనాడు అనేక రకములకు అపసంప్రదాయములు పుట్టుకువచ్చినవి. అప్రమాణికములకు అట్టి సంప్రదాయములు బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి లేదా కుమారగణం వంటి ప్రామాణికులతో ఎటువంటి సంబంధమును కలిగి ఉండవు. అట్టి సంప్రదాయమున మంత్రదీక్షను బడి కేవలము వృధా కాల వ్యయమే అని శాస్త్రములు పలుకుచున్నవి. ఏలయనగా మనిషి నిజధర్మము నెరుగుటకు అది ఎంత మాత్రము దోహదపడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మొత్తము చాలా మంచి శ్లోకాలు అన్నమాట. ఈ రోజు మనకు వచ్చిన 2 శ్లోకాలు. సో నిన్నటి శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాం? మనం ఈ యొక్క ధర్మము అనేటువంటిది ఏమిటి? ఎవరో ఒకళ్ళు తయారు చేసేది కాదు. ధర్మం అనేటువంటిది ఏమిటి? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడి చేత ఇవ్వబడింది మాత్రమే ధర్మం అన్నమాట. సో నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని మనం చర్చించుకున్నాం. శ్రీమద్ భాగవతంలో మనకి స్టార్టింగ్ లోనే ఒక నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని చెప్పేసి మనకి చెప్పారు. సో నిజమైనటువంటి ధర్మము దేన్నైతే కనుక ఆచరిస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల పట్ల మనకి ఆ యొక్క రతి, ఆసక్తి, ప్రేమ అనేటువంటిది కలుగుతుందో అటువంటి ధర్మమే నిజమైనటువంటి ధర్మము. మిగతావన్నీ కూడా ఏమిటి? బోగస్. సో నిజమైనటువంటి ధర్మం శ్రీమద్ భాగవతం స్టార్టింగ్ లోనే మనకి చెప్పారు. ఎవరు? వ్యాస మహర్షి చెప్పేశారు. శ్రీమద్ భాగవతంలో ఎలాంటివి చెప్పబడతాయి అని అంటే కనుక నిజమైనటువంటి ధర్మం ఏమిటి దాని గురించి చెప్పబడుతుంది అని చెప్పేసి మనకి చెప్పారనమాట. ఇక్కడ ధర్మం గురించి చెప్పారు. సో తర్వాత మళ్ళీ ఏంటి? భగవంతుడి గురించి చెప్పిన తర్వాత మరి ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి ఒక ధర్మం గురించి? భాగవత ధర్మం గురించి. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పారు. మరి ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? అథారిటీస్ ఎవరు? దీన్ని పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు? భగవంతుడి గురించి మరి ఎవరు కూడా తెలుసుకోలేరు అని చెప్పారు. మీరు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అని చెప్పారు. మరి ఎవరైనా ఉన్నారా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు? పూర్తిగా కాకపోయినా సరే అందరికంటే కూడా చాలా ఎక్కువగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రామాణికులు ఎవరైనా ఉన్నారా అని అంటే కనుక దానికి సమాధానంగా యమధర్మరాజు యమదూతలకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో మొత్తము 12 మంది ప్రామాణికులు ఉన్నారు. సో మనం చెప్పుకుంటాం, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ లో బాగా తెలుసున్నటువంటి వాళ్ళు. సో ఫిజిక్స్ అంటే కనుక ఒక ఆయన ఉంటారు. సో మ్యాథమెటిక్స్ అంటే కనుక వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. నేర్చుకుంటే కనుక సంగీతం అంటే కనుక పలానా వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. సంగీతం అంటే కనుక ఎంఎస్ సుబ్బలక్ష్మి దగ్గర నేర్చుకోవాలి. ఆవిడే అందరికంటే కూడా బెస్ట్. సో అలాగనమాట. సో త్యాగరాజు ఆయన కూడా సంగీతంలో చాలా
ముందున్నారు. అలాగే పురంధరదాసు, ఉమ్, పురంధరదాస్ గారు. సో అలాగా వాళ్ళందరూ కూడా ప్రామాణికులు అన్నమాట. వాళ్ళందరూ కూడా సో అంటే స్టాండర్డ్ అన్నమాట. వాళ్ళు అందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతారు. సో అలాగే ఈ భక్తిలో కూడా ఎవరు ప్రామాణికులు, భక్తిలో కూడా ఎవరు ప్రామాణికులు అంటే కనుక మొత్తం 12 మంది ప్రామాణికులు ఉన్నారు. ఎవరు వాళ్ళు చెప్తున్నారు? స్వయంభూ. స్వయంభూ అంటే కనుక ఏమిటి? పుట్టుక. ఆయన ఏంటి? బ్రహ్మ అన్నమాట. సో స్వయంగా పుట్టినటువంటి వాడు అంటే కనుక ఆయనకి తల్లిదండ్రి భౌతిక పరమైనటువంటి కారణం ఏదీ లేదు ఆయన యొక్క పుట్టుకకి. సో డైరెక్ట్ గా ఆయన ఎవరి దగ్గర నుంచి పుట్టారు? మనకి గర్భోదక సాయి విష్ణువు నుంచి పుట్టారు కాబట్టి ఆయనకి భౌతిక పరమైనటువంటి తల్లిదండ్రి ఎవరు లేరు కాబట్టి ఆయన ఉన్నారు స్వయంభూ అని అన్నారు. తర్వాత నారద. నారద ముని తెలుసు మనకి ఆయన గురించి. శంభు. శంభు అంటే కనుక పరమశివుడు అన్నమాట. కుమార. కుమార అంటే కనుక బ్రహ్మదేవుడి యొక్క మొట్టమొదటి సంతానం, 4 కుమారులు అన్నమాట. తర్వాత కపిల. కపిల అంటే కనుక వేరే కపిల కాదు, దేవహూతి తనయుడైనటువంటి కపిల మహర్షి. ఆయన గురించి మనం 3వ స్కందంలో ఇంతకు ముందే నేర్చుకున్నాం. తర్వాత మళ్ళీ ఎవరు? మనుహు. మనుహు అంటే కనుక మనువులు చాలా మంది ఉంటారు. బ్రహ్మగారికి ఒక రోజులో మొత్తం 14 మంది మనువులు ఉంటారు. కానీ ఏంటంటే కనుక బ్రహ్మగారి యొక్క సంతానమైనటువంటి స్వయంభూ మనువు అన్నమాట ఇక్కడ. తర్వాత ప్రహ్లాద. ప్రహ్లాద మహారాజు గురించి మనకి 7వ స్కందంలో 8వ స్కందంలో మనకు వస్తుంది అనమాట. జనక. జనక మహారాజు అన్నమాట. సో యాక్చువల్ గా జనక మహారాజు అని అంటే కనుక సీతాదేవి యొక్క తండ్రి అన్నమాట ఆయన జనక మహారాజు అంటే కనుక. కానీ ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఏమంటారు? జనక అని ఉంటుంది అనమాట, సర్నేమ్ వాళ్ళందరికీ. కానీ ఇక్కడ జనక అంటే కనుక మనం అర్థం చేసుకోవాల్సింది సీతాదేవి తండ్రి జనక మహారాజు అన్నమాట. భీష్మ. భీష్మ అంటే కనుక మన అందరికీ కూడా తెలుసు, భీష్మ పితామహుడు అన్నమాట ఆయన. తర్వాత ఎవరు? బలిహి. బలి చక్రవర్తి. ఇంకా తర్వాత ఎవరున్నారు? ఇంకా వైయాసకి అంటే కనుక వ్యాసనందనుడగు సుఖదేవ గోస్వామి. వ్యాసనందనుడగు సుఖదేవ గోస్వామి అని చెప్పి చెప్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా వయం. బలిర్వయ్యా సఖీర్వయం. వయం అంటే కనుక చివరిలో ఆయన గురించి చెప్పుకుంటున్నారు. నేను. మొత్తం మేము 12 మంది కూడా యొక్క భాగవత ధర్మం గురించి చాలా నిగూఢంగా తెలిసినటువంటి వాళ్ళము. నిజమైనటువంటి ధర్మం ఏమిటి, ఆ యొక్క ధర్మ సూక్ష్మాలు ఏమిటి అని చెప్పేసి మా అందరికీ కూడా తెలుసు. సో ఏమిటి ఆ యొక్క ధర్మం అనేటువంటిది? భాగవత ధర్మము అనేటువంటి పేరుతోటి పిలువబడుతుంది. ఇంకేంటి దానికి? భగవత్ చరణాగతి, భగవత్ ప్రేమ, దివ్య ధర్మము, త్రిగుణాల చేత అంటబడినటువంటిది. పరమ రహస్యమైనటువంటి యొక్క భాగవత ధర్మము సామాన్యులు ఎవరికి కూడా అర్థం కాదు. ఎవరైనా సరే వైష్ణవుల యొక్క కృప ద్వారా ఒక్కసారి యొక్క భాగవత ధర్మాన్ని కనుక అర్థం చేసుకుంటే కనుక ఏమైపోతుంది? అర్థం చేసుకుని పాటిస్తే కనుక అదే వాడికి చివరి జన్మ, వాడికి ముక్తి లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో భాగవతం యొక్క భాగవత ధర్మం గురించి మనకి అంటే భక్తి గురించి మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా మొత్తం ఈ యొక్క ధర్మం గురించి మనకి వివరిస్తున్నారు అన్నమాట. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమిత్ర వస్తు శివదం అని చెప్పేసి మనకి భాగవతంలో స్టార్టింగ్ లోనే చెప్పేశారు మనకి. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరము. సో ఇక భాగవత ధర్మం గురించి చెప్పారనమాట. సో మొత్తం ఇక్కడ ప్రభుపాద్ గారు మనకి భాష్యంలో వీళ్ళందరూ కూడా మనకి అథారిటీస్ కాబట్టి మనకి ఇప్పుడు 4 సాంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయాలు, బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయము. ఈ 4 సాంప్రదాయాల్లో మాత్రమే మనం ఏం చేయాలి? వాళ్ళని షెల్టర్ తీసుకోవాలి. మిగతావి చాలా అపసాంప్రదాయాలు ఉంటాయి. సో వీళ్ళ పాత్ ఏదైతే గనక ఆచార్యులు చెప్పిన దాన్ని పాటించకుండా కొత్తవి సృష్టించిన వాళ్ళు కానీ, లేకపోతే కనుక నాకే భగవంతుడి యొక్క దర్శనమైంది, డైరెక్ట్ గా నేనే గురువుని అని చెప్పి వచ్చేటువంటి అపసాంప్రదాయాలు చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా పాటిస్తే కనుక మనకేమీ ఉపయోగం ఉండదు, మన సమయం వృధా అవుతుంది. చాలా అన్నిటికంటే కూడా చాలా కాస్ట్లీ అయినది ఏమిటి? మన యొక్క సమయము. సో కాబట్టి మనం ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు అనమాట. అటువంటి వాళ్ళకి మనము
అటువంటి వాటి పట్ల వెళ్ళి ఇప్పుడు యమరాజు ఏం చెప్తారు అని అంటే కనుక ఇప్పుడు చెప్పారు అథారిటీస్ గురించి చెప్పారు. ధర్మం అంటే ఏమిటి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పారు. ఎవరైతే అథారిటీస్ 12 మంది అథారిటీస్ ఉన్నారో అందులో నేను కూడా ఒకడిని. వాళ్ళు ప్రశ్న అడిగారు కదా యమదూతలు, మీరేనా, మీరు కాకుండా ఇంకెవరైనా అథారిటీస్ ఉన్నారా, కంట్రోలర్స్ ఉన్నారా అని అడిగారు కదా. దానికి ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు, నాతో పాటు ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క భాగవత ధర్మం గురించి పూర్తిగా తెలుసు. మేమందరం కూడా 12 మంది అథారిటీ అంటే కనుక చాలా స్టాండర్డ్ అంటే కనుక ఒక ప్రామాణికులు మేమందరం కూడాను అని చెప్పేసి చెప్పారు. తర్వాత మనకి 22వ శ్లోకం నుంచి ఇప్పుడు 30వ శ్లోకం దాకా యమభటులకి ఇప్పుడు చెప్తున్నారనమాట. ఆయన యొక్క హరినామం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటిది మనకి చెప్తున్నారనమాట. దాని గురించి మనకి ఆల్రెడీ ఇంతకు ముందు అధ్యాయంలో కూడా మనకి విష్ణుదూతలు గ్లోరిఫై చేశారు. తర్వాత మళ్ళీ మనం భాష్యంలో కూడా చూసాం, విశ్వనాథ్ చక్రవర్తి గారి భాష్యంలో ప్రభుపాదులు వారు కూడా రాశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ యొక్క హరినామం యొక్క గొప్పతనం ఇంకా మనకి చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తే కనుక మనము యమదూతల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు మన దగ్గరికి రారు అనేటువంటి విషయం కూడా మనకి ఈ అధ్యాయంలో ఇప్పుడు ఈ సెక్షన్ లో వస్తుందన్నమాట. ఏంటనేది చూద్దాం. ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం ధర్మ పరం స్మృతః భక్తి యోగో భగవతి తన్నామగ్రహణాదిభి. భగవన్నామ కీర్తనతో ఆరంభమయ్యేడి భక్తి యోగమే మానవుని పరమధర్మము అయి ఉన్నది. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. ప్రభుజీ మీరు శ్రవణం ఆరంభమగును వరకు చదవండి. తర్వాత శ్రీదేవి మాతాజీ హరినామ సంకీర్తన దగ్గర నుంచి తిరిగి రారు వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము గడచిన శ్లోకమున తెలుపబడినట్లు ధర్మం భాగవతం అనగా భాగవత ధర్మమి సాక్షాత్తుగా శ్రీమద్ భాగవతమునందు లేదా భాగవతమునకు ప్రారంభ అధ్యయనమైనట్టి భగవద్గీత యందు తెలుపబడిన ధర్మమే భాగవత ధర్మము. ధర్మ ప్రాణిత కైతనోత్ర అని భాగవతమున తెలుపబడినది. అనగా భాగవతమునందు వంచనను గూర్చిన ధర్మము చెప్పబడలేదు, కానీ ఎందు ప్రతిదీ ప్రత్యక్షముగా భగవంతునితోనే ముడిపడి ఉన్నది. ఇంకను భాగవతమునందు సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోచ్చయే, జనులకు భగవత్ ప్రేమను బోధించునని పరమధర్మము అని తెలుపబడినది. ప్రామాణిక జ్ఞానమునకు అందని భగవంతుని యొక్క ప్రేమను గూర్చి బోధించు ధర్మము నామ సంకీర్తనముతో నామగ్రహణాదిభి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం ఆరంభమగును. హరి ఇక్కడికి ఎవరు ప్రభుజీ? అంతే ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరినామ సంకీర్తనము కావించుచు తన్మయత్వమున నృత్యము కావించిన పిదప మనుజుడు కృష్ణ రూపమును, కృష్ణ లీలలను, శ్రీకృష్ణుని దివ్య గుణములను క్రమముగా గాంచగలడు. ఈ ప్రకారం అతడు దేవదేవుని స్థితిని పూర్తిగా అవగతము చేసుకొనగలడు. భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక జగత్తునకు అరిదించును, ఏ విధముగా జన్మనను గైకొనను, ఎట్టి కర్మలను ఆచరించుననడి అతనిని గూర్చిన పూర్తి అవగాహనము కేవలము భక్తి యోగము వలననే కలుగగలదు. భక్త్యా మామాభిజానాతి అని భగవద్గీతలో తెలుపబడినట్లు కేవలము భక్తియుక్త సేవ ద్వారానే ఎవరైనానో భగవంతుని గూర్చి పూర్తిగా తెలుసుకొనగలరు. ఎవడేని భాగ్యవశమున శ్రీకృష్ణుణ్ణి ఆ రీతిగా అవగతము చేసుకొనినచో త్యక్త్వా దేహము పునర్జన్మనైతి అనున్నదియే ఫలముగా లభించగలదు. అనగా ప్రస్తుత దేహమును త్యజించిన పిమ్మట అతడు తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపనవసరము ఉండదు. అతడు నేరుగా భగవద్ధామమునకే చేరును. అది ఏ చరమ పూర్ణత్వము.
కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత 8:15 యందు ఇట్లు పలికెను: మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నపున్వంతి మహాత్మానః సంసిద్ధి పరమాం గతః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును పడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూనూ తిరిగి రారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నామోచ్చారణ మహాత్మ్యం హరే పశ్యత పుత్రక అజామిలోపి ఏనైవ మృత్యుపాసాదముచ్యత. శాంతకుమారి మాతాజీ మీరు చదివారా? భారతి మాతాజీ మీరు చదవండి, అనువాదం మీరు చదవండి, తర్వాత భాష్యము విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నాయనలారా, హరినామ కీర్తనం ఎంత మహాత్మ్యము కలదో గాంచుడు. పరమపాపియగు అజామిలుడు పుత్రుని పిలిచెనే గాని తాను భగవన్నామను ఉచ్చరించుతుంటునని ఎరుగకుండెను. అయినను అతడు ఆ నామోచ్చరణచే నారాయణుని స్మరించి తత్ఫలితముగా వెంటనే మృత్యు సాగరము నుండి బయటపడెను. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. హరే కృష్ణ మహామంత్రము యొక్క మహాత్మ్యమును గూర్చి తెలుసుకొనుటకు ఏదో పరిశోధన చేయవలసిన అవసరం లేదు. హరినామము యొక్క శక్తికి హరినామమును నిరంతరము కీర్తించు వ్యక్తి యొక్క మహోన్నత స్థితికి అజాములను చేరటమే చక్కని ఉపమానము. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ఉపదేశించిరి: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యరా. కలియుగమున ఎవ్వడును మోక్షమునందుటకు కర్మకాండ నిర్వహింపజాలడు. అది మిక్కిలి కష్టముతో కూడుకొనున్నది. అందువలన ఈ యుగమున ప్రతి ఒక్కడు హరినామమునే ఉచ్చరించవలనని సమస్త శాస్త్రములు ఆచార్యులందరూ ఉపదేశించడం జరిగినది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. హరే కృష్ణ. సో మనకి డెఫినేషన్ ఏంటి, యొక్క ధర్మం అనేటువంటిది డెఫినేషన్ గురించి నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనకి చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా ఈ శ్లోకంలో ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది ఏం చెప్తున్నారు? భగవన్నామ కీర్తనతో ఆరంభమయ్యేది భక్తి యోగమే మానవుని యొక్క పరమ ధర్మము. భక్తి యోగమే పరమ ధర్మము. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ధర్మం భాగవతంలో దీని గురించే మనకు చెప్తున్నారు. ఇప్పుడే మనం శ్లోకం గురించి చెప్పుకున్నాం, ధర్మ ప్రోజిత కైతవోత్ర పరము. సో స్టార్టింగ్ లోనే మనకి ఒక నిమిషం. సో దాంట్లో మనకి చెప్పారు, ఏదైతే కనుక శ్రీమద్ భాగవతంలో చెప్పేటువంటి ధర్మం ఏమిటి అంటే కనుక మనల్ని మోసం చేసేటువంటి ధర్మం కాదు. ఇది మనల్ని మోసగించదు. నిజమైనటువంటి ధర్మము. నిజమైనటువంటి ధర్మం ఏం చేస్తుంది? మనకి భక్తి అనేటువంటిది బోధిస్తుంది. భగవంతుడి యొక్క ప్రేమ పొందడానికి అది మనల్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. సో దేంతో స్టార్ట్ అవుతుంది అది? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. సో ఈ యొక్క హరినామ సంకీర్తన యొక్క మహిమ ఏమిటి అని అంటే కనుక మనము కనుక చక్కగా ఈ యొక్క హరినామాన్ని కీర్తిస్తే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన వచ్చి డైరెక్ట్ గా మన యొక్క నాలిక మీద ఆయన డాన్స్ చేస్తారండి. సో మనకు తెలియదు, మనం చూస్తాం ఇంతకు ముందు నారద ముని ఆయన చెప్తూ ఉంటారు ఏంటి, ఆయన యొక్క మామూలుగా ఆయన గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంతకు ముందు శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది. ఒకసారి ఏంటి, నేను ఆయన యొక్క నామాన్ని తీసుకోవడం మొదలు పెడితే కనుక నేనేదో పిలుస్తున్నట్టు ఆయన వచ్చేసి నా యొక్క హృదయంలో కూర్చుని ఆయన నాట్యం చేస్తూ ఉంటారు, నా నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటారు, నేను అడగకుండానే ఆయన వచ్చేస్తూ ఉంటారు అని చెప్పి మనకి నారద ముని చెప్పారు. అదే విధంగా మనకి ఈ యొక్క సతీదేవితోటి మాట్లాడుతున్నప్పుడు శివుడు కూడా ఆయన అదే చెప్పారు. ఆయన
సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆయన డైరెక్ట్ గా నాకు మెడిటేషన్ లోకి వచ్చేస్తారు, డైరెక్ట్ గా నాతో కనెక్ట్ అయిపోతారు. అప్పుడు నాకు బయట ఏం జరుగుతుంది అనేటువంటి విషయం నాకు తెలియదు, నేను పూర్తిగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాను మొత్తం. అలాంటి సమయంలో నా ఇంద్రియాలన్నీ కూడా ఏమైపోతాయి, ఆయన మీదే కాన్సన్ట్రేషన్ అయిపోతాయి. నేను హెల్ప్లెస్, అప్పుడు నేనేం చేయలేను అని చెప్పి సతీదేవికి ఆయన శివుడు కూడా చెప్తారనమాట. సో యొక్క భక్తి చేస్తే కనుక మనము అటువంటి స్థాయికి వెళ్ళగలము. సో అది దేంతో మొదలవుతుంది, ఇక హరినామ సంకీర్తనతోటి వెళ్ళగలుగుతుంది అనమాట. ఈ యొక్క భక్తి ద్వారానే మనం ఏమిటి, శ్రీకృష్ణ భగవాను తెలుసుకోగలుగుతాం. భక్త్యా మామ విజానాతి యవన్ యశ్చాస్మి తత్వతః. సో భక్తి ద్వారానే మనము శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో తెలుసుకుంటే కనుక మనం ఏమవుతుంది, జన్మ కర్మ చ మే దివ్యం అనేటువంటి శ్లోకంలో మనం చూసాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ, అదేవిధంగా ఆయన యొక్క కర్మలు, అవన్నీ కూడా దివ్యమైనటువంటివి ఎవరైతే కనుక తెలుసుకుంటారో వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడతారు అని చెప్పి చెప్పారు అనమాట. సో మాముపేత్య పునర్జన్మ శ్లోకంలో అదే చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఆయన యమధర్మరాజు ఆయన యొక్క భటులకి ఎంత వాళ్ళ యొక్క సంతానం కింద ఆయన చెప్తున్నారు, నాయనలారా చూడండి యొక్క హరినామం యొక్క గొప్పతనం ఏమిటో మీరే చూడండి. అజామిలుడు ఎంతో పాపి, ఆయన నారాయణ అని చెప్పి పిలుస్తున్నాడు కాబట్టి పిలుస్తున్నాడు, తన యొక్క కుమారుణ్ణి పిలిచాడు కానీ భగవన్నామాన్ని తీసుకుంటున్నాను అని చెప్పి కూడా అతనికి తెలియదు. కానీ ఏమిటి, ఆ యొక్క నామాన్ని తీసుకున్న వెంటనే ఏమైపోయింది, అంతటి పాపి కూడా ఈ యొక్క మృత్యు సాగరం నుంచి బయటపడిపోయాడు. సో అంతటి గొప్పదైనటువంటిది యొక్క హరే కృష్ణ హరినామము అని చెప్పి చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు. హరే నామ ఇవ కేవలం కలవు నాస్తి ఏవ గతిరన్యథా అని చెప్పేసి మనకి చెప్పారనమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ యొక్క హరినామాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోకపోయినా సరే పర్వాలేదు సరిపోతుంది మనకి జపం చేస్తే గనక అని చెప్తున్నారు. ఏ తావతామఘా నిర్హరణయా పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మాణం విక్రస్య పుత్రమఘవాన్ యథా జామీలోపి నారాయణేతి మ్రియమాణ ఇయా ముక్తిం. సునీత మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత సుశీల మాతాజీ మీరు భాష్యము సో ముచ్యతే వరకు చదవండి. పద్మిని మాతాజీ భక్తితో నుంచి మీరు భాగవతము 11.3.27 వరకు చదవండి. లక్ష్మీ మాతాజీ మీరు శ్రీధర స్వామి దగ్గర నుంచి, చాలా ఉంది ఇక్కడ, శ్రీధర స్వామి దగ్గర నుంచి బయటపడును వరకు చదవండి, తర్వాత మళ్ళీ చెప్తాను. హరే కృష్ణ ప్రభుత్వం. కనుక భగవన్ నామమును భగవంతుని గుణకర్మలను కీర్తించుట వలన మనుజుడు సమస్త పాపముల నుండి సులభముగా బయటపడగలడని తెలుసుకొనవలెను. పాప విముక్తికి ఈ మార్గం ఒక్కటే ఉపదేశించబడినది. ఎవడేని హరినామమును చక్కగా ఉచ్చరించలేకపోయినప్పటికీ అది అపరాధరహితమైనతో భవబంధ విముక్తిని బడియగలడు. ఉదాహరణకు అజామిలుడు పరమ పాపి అయినను మరణ సమయమున భగవన్నామమును ఉచ్చరించెను. అది పుత్రుని పిలుచుటకే అయినను అతడు నారాయణ నామమును స్మరించినందున మోక్షమును బడతను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము: హరినామ కీర్తనం చేసినంత మాత్రమున అది పూర్తిగా అపరాధరహితము కాకపోయినను మనుషుడు ముక్తుడగునని రఘునాథ గోస్వామి యొక్క తండ్రి సభలో హరిదాస ఠాకూరు ధృవపరచెను. మనిషి ఆ రీతి ముక్తి నొందుటను స్మార్త బ్రాహ్మణులు మాయావాదులు విశ్వసింపకపోయినను
హరిదాస ఠాకూర్ పలుకులలోని సత్యము శ్రీమద్ భాగవతంలోని పలుకు వాక్యములచే సమర్థింపబడినది. ఉదాహరణకు ఈ శ్లోకమును వ్యాఖ్యానించుచు శ్రీధర స్వామి ఈ క్రింది విషయంను దృష్టాంతముగా చెప్పిరి. సాయం ప్రాతర్ గృణన్ భక్త్యా దుఃఖ దుఃఖ గ్రామాద్రి ముచ్యతే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండక ప్రణామాలు ప్రభుజీ. భక్తితో భగవన్నామమును ఉదయ సంధ్యలయంతో కీర్తించినచో మనుజుడు సమస్త దుఃఖముల నుండి బయటపడగలడు. భగవన్నామమును అనుదినము గొప్ప ఆదరముతో వినినచో మనుజుడు ముక్తి నందగలడని అనుదినమిదమాధరణే శృణ్వన్. ఇంకొక వాక్యము ధృవపరచుచున్నది. ఈ విషయం మరొక శ్లోకం ఉన్నట్లున్నది. శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుత కర్మణః జన్మ కర్మ గుణానాం చ తదార్థి అఖిల చేష్టితం. శ్రీకృష్ణుని అసాధారణకు అద్భుత కర్మలనే మనుజుడు సతతం కీర్తించుచు వినుచు ధ్యానించుచు ఆ దేవుడిని ప్రసన్న చేయట యత్నించవలను. భాగవతము 11.327. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. శ్రీధర స్వామి కూడా పురాణముల నుండి ఉదహరించుచు పాపక్షయశ్చ భవతి స్మరతాం తమహర్నిశం అనిరి. అహర్నిశము భగవత్పాద పద్మములను తలచినంత మాత్రమున మనుజుడు సమస్త పాపముల నుండి విముక్తుడగునని దాని భావము. శ్రీమద్ భాగవతము 6.3.31 నుండియే ఆయన ఇంకను ఇట్లు ఉదహరించిరి. తస్మాత్ సంకీర్తనం విష్ణో జగన్మంగళమం హసాం మహతామపి కౌరవ్య విద్యైకాంతిక నిష్కృతం. శ్రీకృష్ణుని నామ యశోరూప కర్మల శ్రవణ కీర్తనములందు నిరంతరము నెలకొనియుండువాడు మోక్షమును బడయగలడని ఈ ఉదాహరణలన్నీను నిరూపించుచున్నవి. ఏతావతాల మగ నిర్హరణాయ పుంసాం అని ఈ శ్లోకమున తెలుపబడినట్లు శ్రీకృష్ణుని నామమును ఉచ్చరించినంత మాత్రమున మనుషుడు సమస్త పాపముల నుండి బయటపడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. చందన మాతాజీ మీరు తర్వాత పారాగ్రాఫ్ చదవండి. మహాలక్ష్మి మాతాజీ మీరు తర్వాత హరినామోచ్చరణ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత ప్రభావతి మాతాజీ అపరాధము అనే పారాగ్రాఫ్ చదవండి. శాంతి కృష్ణ మాతాజీ ఈ విషయమున దగ్గర నుంచి ఏమున్నది వరకు చదవండి. మంజులా మాతాజీ శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరుల దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కేవలం హరినామం ఉచ్చరించటయే చాలునని ఈ శ్లోకమున వాడబడిన అలం అను పదము సూచించుచున్నది. ఈ పదమును అనేక భావములతో ఉపయోగించుట జరుగుచుండెను. అసురకోశ నిఘంటువు నందు తెలుపబడినట్లు అలం అను పదములను ఆభూషణం, చాలుట, శక్తి, ఆటంకం అనే భావంతో వాడవచ్చును. అలం భూషణ, పర్యాప్తి, శక్తి, వారణ వాచకం. హరినామ సంకీర్తనం ఒక్కటే చాలును కనుక అన్య విధానము యొక్క అవసరము లేదని సూచించుటకు అల్లం అను పదము ఇచ్చట వాడబడినది. చక్కగా ఉచ్చరింప కనను హరినామ సంకీర్తనము వలన మనుషుడు సమస్త పాపం నుండి బయటపడను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరినామోచ్చరణ శక్తి అజామీరుని ముక్తిచే నిరూపితమైనది. అజామీరుడు నారాయణ నామను ఉచ్చరించినప్పుడు నారాయణ గాక తన పుత్రిని స్మరించుండెను. మరణ సమయం అతడు పవిత్రునిగా లేడు, పైగా పరమపాపి అని ప్రసిద్ధి చెంది ఉండెను. మరణ సమయమున మానసిక స్థితి పూర్తిగా కల్లోలితమై ఉండును. అటువంటి విషయ పరిస్థితిలో స్పష్టముగా నామోచ్చరణము చేయుట అజామీరుడికి అసాధ్యమే. అయినను కేవలము నామోచ్చరణ మాత్రమున అతడు మోక్షమును బడిసెను. అయినచో పాపజీవనులు కానట్టి వారిని గూర్చి చెప్పవలసినదేమున్నది? సారాంశం ఏమనగా దృఢవ్రతములతో మనుజుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు హరినామమును కీర్తించవలను. ఆ విధముగా అతడు కృష్ణ కరుణచే మాయాబంధము నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.
హరే కృష్ణ. అపరాధములు అనొచ్చు వారికి కూడా హరే కృష్ణ మహామంత్ర కీర్తనము ఉపదేశించబడినది. ఏలయనగా వారు నామ సంకీర్తనను కొనసాగించినచో క్రమముగా అపరాధరహిత కీర్తనమునకు రాగలరు. అట్టి అపరాధరహితముకు నామ సంకీర్తనము కృష్ణ ప్రేమను వృద్ధి చేయగలదు. ప్రేమ పుమద్దో మహాన్ అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిరి. శ్రీకృష్ణుడి ఏడ అనురాగము ప్రేమను వృద్ధి గావించుకున్నదే మనిషి యొక్క ముఖ్య కార్యము కావలను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ విషయమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు శ్రీమద్ భాగవతము 11వ స్కందము 19వ అధ్యాయం 24వ శ్లోకము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. ఏవం ధర్మైర్మనుష్యాణం ఉద్ధవాత్మని వేదినాం మయి సంజ్ఞాయతే భక్తి కోన్యోర్ధోస్యావశిష్యతే. ప్రేమైన ఉద్ధవ, నా ఎడ ప్రేమను వృద్ధి చేయగలిగినదే మానవులకు పరమధర్మము. ఈ శ్లోకమును వ్యాఖ్యానించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు భక్తి అను పదమును ప్రేమైవోక్త అని వివరించిరి. కహ అన్యః అర్థః అస్య. భక్తి సన్నిధిలో మోక్షము యొక్క ఆవశ్యకత ఏమున్నది? శ్రీల విశ్వనాథ ఠాకూరులు ఈ క్రింది శ్లోకమును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల విశ్వనాథ నాథుల వారు ఈ క్రింది శ్లోకంలో పద్మపురాణం నుండి ఉదహరించిరి. నామాపరాధయుక్తానాం నామాన్యేన హరయంతాగ్నం అవిశ్రాంతి ప్రయుక్తాని తాన్యే వార్ధకరాని చ. ఆరంభమున హరే కృష్ణ మహామంత్ర జపమును అపరాధరహితముగా చేసినప్పటికీ ఆ నామజపము కొనసాగించినచో మనుజుడు అట్టి అపరాధం నుండి విడవడును. పాపక్షయాశ్చ భవతి స్మరతాం తను తమ హర్నాశం. శ్రీ చైతన్యుల వారి ఉపదేశానుసారము ఎవడేని రాత్రింబవలు హరినామ కీర్తనమును కావించినచో సమస్త పాపముక్తుడగును. శ్రీ చైతన్య మహాప్రభువే ఈ క్రింది శ్లోకమును ఉదాహరించి ఉండిరి. హరేర్నామ 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 కేవలం కలౌ నాస్తవ్య గతి అన్యద. ప్రస్తుత కపట యుగములో హరినామ సంకీర్తం ఒకటే ముక్తి సాధనమై ఉన్నది. దానికి అన్యోపాయం లేదు. హరినామ సంకీర్తం నందు చేరిన వారు శ్రీ చైతన్యుల వారి ఈ ఉపదేశంను ఖచ్చితంగా పాటించినచో వారి స్థానం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకంలో ప్రభుపాదుల వారు మనకి చక్కగా ఇక హరినామం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటిది చాలా బాగా మనందరికీ కూడా వివరించారనమాట. సో కేవలం హరినామాన్ని చేస్తే మాత్రము ఏమైపోతుంది, అది అపరాధరహితంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, హరినామాన్ని సరిగ్గా చెప్పకపోవడము అని అంటే కనుక కొంతమందికి నోరు తిరగదు. నోరు తిరగకపోయినా సరే, కొంచెం తప్పుగా పలికినా సరే పర్వాలేదు, కానీ ఏంటంటే కనుక నామాన్ని అపరాధాలు లేకుండా మనం చెయ్యాలన్నమాట. సో ఈ యొక్క నామ జపానికి 10 రకాలైనటువంటి అపరాధాలు ఏమిటి, అవి చేయకూడనటువంటివి ఏమిటి అని చెప్పేసి మనకి ఆల్రెడీ చెప్పారు. మనం జపం చేసే ముందు ప్రతిరోజు కూడా దాని గురించి చూస్తాం అన్నమాట. సో ఈ యొక్క అపరాధాలు లేకుండా మనము చెయ్యాలన్నమాట. ఆ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది, ఎవరైతే కనుక ఆ కీర్తనలను ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటే కనుక శ్రీకృష్ణ భగవాను ప్రసన్నం చేసుకుంటారు అని చెప్పారు. సో ఎవరైతే కనుక ఆయన యొక్క నామాన్ని చక్కగా ఎటువంటి అపరాధాలు లేకుండా ఉచ్చరిస్తే మాత్రము చాలన్నమాట, మొత్తం అన్ని పాపాల నుంచి కూడా బయటపడతారు. సో కొంతమందికి పలకడానికి సరిగ్గా రాదనమాట. సో ఎప్పుడైతే కనుక నారదముని వాల్మీకి మహర్షికి రామ అని చెప్పి పలకమని చెప్పారనమాట ఆయనకి. సో ఆయనకి పలకడమే రాలేదన్నమాట. సో అందుకని ఏమన్నారు, నారదముని ఆయనకి రామ అని చెప్పి పలకడం రాకపోతే కనుక దాన్ని తిరగేసి మరా అని చెప్పి కంటిన్యూస్ గా అనమన్నారు అనమాట. అప్పుడు ఏమైపోయింది, అది మరా 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 కాస్త రామ రామ అయిపోయి ఆ తర్వాత ఆయన ఏ స్థాయికి వెళ్ళగలిగారు, రామాయణాన్ని రాయగలిగేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. సో అది నామం యొక్క గొప్పతనం అన్నమాట.
సో యొక్క హరినామోచ్చరణ యొక్క శక్తి ఏమిటి? మనకి డైరెక్ట్ గా ఇప్పుడు అజామినుడి యొక్క వృత్తాంతం ద్వారా మనకి నిరూపితమైంది, ప్రూవ్ అయిపోయింది అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే యొక్క హరినామాన్ని శ్రద్ధగా తీసుకుంటే కనుక యొక్క భవబంధాల నుంచి ముక్తి కలుగుతుంది అనమాట, బయటపడతారు. కొంతమంది స్మార్థ బ్రాహ్మణులు కానీ మాయావాదులు కానీ దీన్ని తక్కువగా అంచనా వేస్తారా, అది ఎలా జరిగిపోతుంది, అంత తేలిగ్గా అయిపోతుందా అని చెప్పని అంటారనమాట. ఎస్, నిజంగానే అంత తేలిగ్గా అయిపోతుంది. భగవంతుడి యొక్క నామానికి అంతటి శక్తి ఉందన్నమాట. సో చైతన్య మహాప్రభు కూడా మనకి శిక్షాష్టకంలో చెప్పారు, నామ్నాం మకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవాన్ మమాపి దుర్దైవమిదృశం ఇహ జాని నానురాగ. సో ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు మొత్తం ఆయన యొక్క శక్తులన్నిటినీ కూడా ఆయన ఏం చేశారు, ఆయన యొక్క నామంలోనే మొత్తం ఆ శక్తులన్నిటిని కూడా పెట్టడం జరిగిందనమాట. సో ఎవరైతే కనుక ఈ విధంగా అపరాధరహితంగా నామ సంకీర్తన చేస్తారో ఏమవుతుంది, ఇంకా ఇంకా వాళ్ళ యొక్క కృష్ణ ప్రేమ అనేటువంటిది బాగా వృద్ధి అయిపోతుంది అనమాట. ఇదే విషయాన్ని ఉద్ధవుడికి కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, చైతన్య మహాప్రభు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పారు, వీళ్ళు అడగచ్చు అనమాట మళ్ళీ యమదూతలు, మీరు చెప్పారు మరి నామాన్ని తీసుకుంటేనే ఇంతలాగా వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతిక ప్రపంచం నుంచి బయటపడిపోతున్నారు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, మరి చాలా మంది పండితులు ఉంటారు, మరి వాళ్ళందరూ కూడా ఎందుకు దీని గురించి చెప్పరు? వాళ్ళు కర్మయోగం చేయమని చెప్పి ఎందుకు చెప్తారు వాళ్ళందరూ కూడాను? దానికి కారణం ఏమిటి అని చెప్పేసి మళ్ళీ యమదూతలు అడుగుతారేమో అని చెప్పి దానికి సమాధానంగా తర్వాతి శ్లోకం చెప్తున్నారన్నమాట. ప్రాయేణ వేదా తదితం నమో జనోయం దేవ్యా విమోహితామతిమర్భమాయలం త్రయాం జడీకృతమా తిర్మధు పుష్పితాయాం వైతానికే మహతి కర్మణి యుజ్యమానః. శశికళ మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత పద్మిని మాతాజీ మీరు భాష్యము వైదిక వనర్చి వరకు చదవండి, తర్వాత విజయలక్ష్మి మాతాజీ మీరు ఆ పుష్పిత వాక్కులు వివరించును వరకు చదవండి, శాంతి మాతాజీ మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 25వ శ్లోకమే కదా ప్రభుజీ? అవును మాతాజీ. భగవన్మాయకే మోహితులైన కారణమున యజ్ఞవల్కుడు, జైమిని మున్నగు ధర్మశాస్త్రకారులు 12 మహాజనుల రహస్యమగు ధర్మము నెరుగుజాలదు. భక్తియుత సేవ లేదా హరే కృష్ణ మహామంత్ర కీర్తనం యొక్క దివ్య విలువ వారికి తెలియదు. ఋగ్యజు సామ వేదములందు పేర్కొనబడిన కర్మకాండకే చిత్తం ఆకర్షింపబడి ఉన్నందున వారి బుద్ధి మందగించినది. ఆ విధముగా వారు తాత్కాలిక ఫలమును అనగా భౌతిక సౌఖ్యమునకై స్వర్గలోకమునకు చేరుట వంటిది కలుగు చేయు కర్మకాండకు అవసరమైన ద్రవ్యములను సమకూర్చుకొంటలో తలమునకులై ఉండు. సంకీర్తనోద్యమమునకు ఆకర్షితులుగాక వారు ధర్మార్థ కామ మోక్షములందు అభిరుచిని కలిగి ఉందురు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాల ప్రభుత్వం భాషముపై ప్రభుత్వ హరినామ సంకీర్తనముచే మనుజుడు అత్యంత సౌపల్యమును అతి సులభంగా పొందగలిగినప్పుడు వైదిక కర్మకాండ ఎందుకు కలదు? జనులు ఎందులకై వాని ఎడ ఆకర్షితులవుతున్నారని ఎవరైనా ప్రశ్నించవచ్చును. వేదస్య సర్వైరహమేవ వేద్యాః అని భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం నందు తెలుపబడినట్లు వేదాధ్యాయం యొక్క నిజమైన ప్రయోజనము శ్రీకృష్ణ చరణార విందములను చేరుటయే.
కానీ దురదృష్టవశాత్తు వైదిక యజ్ఞ వైభవముచే విభ్రమణకు గురి అయిన వారు ఆర్భాటమైన యజ్ఞ నిర్వహణను చూడగోరుదురు. వేద మంత్రోచ్చారణ కూడినట్టి ఆ కార్యక్రమములో అధిక ధన వ్యయమునకు వారు ఇష్టపడుదురు. అట్టి అల్పజ్ఞులకు ప్రసన్నతను కలిగించటకే కొన్ని మార్లు మేము వైదిక కర్మకాండను చేయవలసి వచ్చుచుండును. ఇటీవలే బృందావనందు భవ్యమైన కృష్ణ బలరామ మందిరమును ఆరంభించినప్పుడు బ్రాహ్మణుడు నిర్వహించని వైదిక క్రతువును మేము ఏర్పాటు చేయవలసి వచ్చెను. ఏలైనా బృందావన వాసులు, ముఖ్యంగా స్మార్త బ్రాహ్మణులు విదేశీ భక్తులను ప్రామాణిక బ్రాహ్మణులుగా అంగీకరింపకుండేది. అందువలన బయట బ్రాహ్మణులచే మేము ఖరీదైన యజ్ఞము నిర్వహింపవలసిన అవసరం ఏర్పడిను. ఆ యజ్ఞములను చేసినప్పటికీ మేము మాత్రం మృదంగ తాళములతో బిగ్గరగా హరినామ సంకీర్తనము వనర్చుచుంటిమి. వైదిక కర్మకాండను ఆ సంకీర్తనమే అత్యంత ప్రధానమైనది నా అభిప్రాయము. ఆ విధంగా సంకీర్తనము, వైదిక కర్మకాండ రెండును ఒకే మారు నిర్వహించడం జరిగినది. స్వర్గ హరే కృష్ణ ప్రాప్తికే. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. వైదిక కర్మకాండ కన్నను ఆ సంకీర్తనమే అత్యంత ప్రధానమైనదని నా అభిప్రాయము. ఆ విధముగా సంకీర్తనము, వైదిక కర్మకాండ రెండును ఒకే మారు నిర్వహించుట జరిగినది. స్వర్గప్రాప్తికై ఉన్నట్టి వైదిక కర్మకాండ యందు అభిరుచి కలిగిన వారికి జడీకృత మతిర్మధు పుష్పితాయాం వైదిక యజ్ఞము ఉపదేశించబడగా, దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రసన్నన చేయుట యందు అభిరుచి కలిగిన విశుద్ధ భక్తులకు హరినామ సంకీర్తనము ఉద్దేశింపబడినది. మేము కేవలము సంకీర్తన యజ్ఞముతోనే సరిపెట్టి ఉండేవాళ్ళము. కానీ అప్పుడు బృందావన వాసులు శ్రీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవమునకు ప్రాముఖ్యము నిచ్చి ఉండేడు వారు కారు. ఇచ్చట వివరింపబడినట్లు వైదిక కర్మకాండ కేవలము వేదముల పుష్పిత వాక్కులచే బుద్ధి మందగించిన వారికి ఉద్దేశింపబడినది. ఉన్నత లోక ప్రాప్తికి సంబంధించిన సకామ కర్మలనే వేదములందరే ఆ పుష్పిత వాక్కులు వివరించును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదములు. హరే కృష్ణ ప్రభుజీ. నన్నేనా ప్రభుజీ లాస్ట్ లో చదవండి. మీరే మాతాజీ. మాతాజీ. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. ముఖ్యముగా కలియుగమునందు కేవలము హరినామ సంకీర్తనమే చాలును. కనుక ప్రపంచమునందలి వివిధ ప్రాంతములకు చెందిన మా కృష్ణ మందిరములలో ఉన్న భక్తులు శ్రీ విగ్రహ సన్నిధిలో, ముఖ్యముగా శ్రీ చైతన్య మహాప్రభు సన్నిధిలో నిరంతరము హరినామ సంకీర్తనము కావింపవలెను. అంతటా వారు పూర్ణత్వమున నిల్వగలరు. ఇతర యజ్ఞములను వారు నిర్వహింపవలసిన అవసరమే లేదు. అయినను మనస్సు, అలవాట్లు పవిత్రముగా నుండుటకు శ్రీ విగ్రహారాధనము, ఆచార్య వ్యవహారముల పాలనము అవసరమే. జీవన పూర్ణత్వమునకు హరినామ సంకీర్తనమే సరిపోయినప్పటికీ ఆలయమునందు శ్రీ విగ్రహారాధనము కొనసాగియే తీరవలనని శ్రీల జీవ గోస్వామి తెలిపింది. అది భక్తులను శుచి, శుభ్రత కలవారుగను పవిత్రులుగను ఉంచగలదు. కనుకనే ఆ రెండు పద్ధతులను ఒకే మారు అనుసరించవలసిన అవసరము కలదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఉపదేశించిరి. ఆ ప్రకారమే మేము శ్రీ విగ్రహారాధనను కొనసాగించుట, హరినామ సంకీర్తనము చేయుట అను రెండు కార్యములను ఖచ్చితముగా అనుసరించము. దీనిని మనము తప్పక కొనసాగించవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ వాళ్ళకి రావచ్చు, మరి అందరూ కూడా ఎందుకు చెప్పరు, హరినామం చేస్తే చాలు కదా, వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి తెలుసున్నప్పుడు అందరూ ఇదే విషయాన్ని ఎందుకు చెప్పరు, మళ్ళీ వేరే వాళ్ళందరూ కూడా రకరకాలుగా చెప్తారు అంటే కనుక, సో మొత్తం మనకి తర్కాల్లో కూడా మనకి కొన్ని రకాల తర్కాలు ఉన్నాయన్నమాట. సో యజ్ఞవల్కుడు, జైమిని వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రకారులు మొత్తం 12 మంది ఉన్నారనమాట. వాళ్ళెవరికి కూడా యొక్క భాగవత ధర్మము అనేటువంటి రహస్యం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రం యొక్క విలువ తెలియదు. వాళ్ళు ఎంతసేపు కూడా వేదాల్లో వేదాం పుష్పితాం వాచాం, వేదాల్లో చెప్పబడినటువంటి పుష్పం లాగా మంచిగా ఉన్నటువంటి వాక్కులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు స్వీకరించడానికి ఇష్టపడతారు. వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞాలు చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఆ యజ్ఞం చేయడానికి కావలసినటువంటి ధనాన్ని ఆర్జించడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఆ యజ్ఞాలు చేయడం మూలంగా వచ్చేటువంటి పుణ్య ఫలితాల వలన వాళ్ళ స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ ఇంద్రియ భోగాల్ని అనుభవించాలి అని చెప్పి వాళ్ళు ఇష్టపడతారు.
సో కాబట్టి ఈ యొక్క యజ్ఞం చేయాలంటే కనుక రకరకాల వనరులు కావాలి కాబట్టి వాటిని వాళ్ళు సేకరించుకోవడంలోనే ఎప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఆ విధంగా ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ బ్రహ్మ బోనార్లోక పునరావర్తిని అర్జున. సో పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. సంకీర్తన యజ్ఞానికి ఏ మాత్రము కూడా వాళ్ళు ఆకర్షితులు అవ్వరు. ఎంతసేపు వాళ్ళ యొక్క ఆలోచన అంతా దేనే ఉంటుంది, ధర్మ అర్థ కామ, ధర్మ అర్థ కామ, ఆ మూడిట్లోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ రెండు రకాలైనటువంటి విషయాలు చెప్పారు. ఒకటి భాగవత విధి, రెండవది పాంచరాత్రిక విధి. సో భాగవత విధి అంటే కనుక ఏమిటి, ఇది మనకి ఒక భాగవత ధర్మము, హరే కృష్ణ మహామంత్రాన్ని చేయడము, శ్రవణం కీర్తనం విష్ణు, ఇవన్నీ కూడా మనకి ఒక భాగవత విధి. ఆ తర్వాత పాంచరాత్రిక విధి అంటే కనుక మనము మనకి ఇస్కాన్ మందిరాల్లో అంతా చూస్తూ ఉంటాము, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారాధన చేయడం అన్నమాట. ఇది పాంచరాత్రిక విధి. సో మరి హరినామాన్ని ఒక్కటి తీసుకుంటేనే మరి అజామిలుడు వెళ్ళిపోయాడు కదా, మరి ఎందుకు మనము ఈ యొక్క శ్రీ విగ్రహాన్ని ఆరాధించాలి అని అంటే కనుక, సో అది కూడా అవసరము అని చెప్పి మనకి ఆచార్యులు చెప్పారనమాట. సో జీవ గోస్వామి చెప్పారు, ఎందుకంటే కనుక విగ్రహారాధన చేస్తే కనుక ఏమవుతుంది, అది మనల్ని టైం టు టైం రెగ్యులేటెడ్ గా ఉంచుతుంది, మనల్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. సో మనకి ఏంటంటే కనుక ట్రైనింగ్ కూడా వస్తుంది అనమాట. సో కాబట్టి శ్రీ విగ్రహాన్ని ఆరాధించడం కూడా చాలా చాలా ముఖ్యము. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏంటంటే కనుక ఆయన మళ్ళీ మన యొక్క పరంపరని కంటిన్యూ చేసేటప్పుడు ముందు వరకు కూడా అందరూ ఎలా ఉండేవాళ్ళు, భక్తులందరూ కూడా పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాబాజీలు అన్నమాట. బాబాజీలు అంటే కనుక వాళ్ళు విగ్రహాలను ఏమి ఆరాధించేటువంటి వాళ్ళు కాదు, మందిరాలు ఏమి ఉండేటువంటివి కాదనమాట. సో డైరెక్ట్ గా వాళ్ళు ఎప్పుడు కూడా భాగవత విధిలోనే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉండేవాళ్ళు. భగవంతుడి యొక్క నామం తీసుకోవడం, ఆయన కథలను వినడం, చర్చించడము, వీటిలోనే వాళ్ళు బిజీగా ఉండేవారు. కానీ ఏంటంటే కనుక యొక్క భగవంతుడి యొక్క విగ్రహారాధన అనేటువంటిది లేదనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎప్పుడైతే కనుక ఈ యొక్క గౌడీ మఠాలు అవన్నీ కూడా పెట్టినప్పుడు అందులో ఆయన ఈ యొక్క విగ్రహారాధనని ఆయన ఇన్స్టాల్ చేపించారనమాట. విగ్రహారాధన ఎలా చేయాలి, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ బాబాజీలు, వాళ్ళేం పట్టించుకునే వాళ్ళు కాదు ఇవన్నీ కూడా. సో ఆయన ఇంట్రడ్యూస్ చేశారనమాట, విగ్రహారాధన ఎలా చేయాలి, దాని స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, చక్కగా చేయడం మూలంగా యాక్చువల్గా ఏంటంటే కనుక విగ్రహారాధన చేస్తే కూడా మన యొక్క భక్తిలో ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రెండు రకాల ప్రభుపాదులు గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారనమాట. మనకి భాగవత విధి ఒకటే సరిపోతుంది. కృష్ణ బలరాం మందిరం కూడా మేము ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఏమైంది, మేము కేవలం హరే కృష్ణ మహామంత్రం చేస్తే గనక ఇక్కడ ఇనాగ్రేషన్ అయిపోయిందని చెప్పి మేము డిక్లేర్ చేసేయచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులు అందరూ కూడా ఏమంటారు, సో విగ్రహాలను ఎలాగైనా ప్రతిష్టాపించడము, ఒక యజ్ఞం కూడా చేయలేదు, ఏమీ చేయలేదు, ఎలాగవుతుంది అని చెప్పని అంటారు. వాళ్ళు ఒప్పుకోరు, మన యొక్క మందిరానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వరు. కాబట్టి ఏం చేసాం మేము, ఆ యొక్క ఎవరైతే కనుక ఆ యజ్ఞం చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మేము ఆ యజ్ఞం అంతా కూడా చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉన్నా సరే మా ఉద్దేశం అంతా ఎక్కడుంది, హరే కృష్ణ మహామంత్రం హరినామాన్ని తీసుకోవడం మీదే ఉంది. సో మనకి రెండు రకాలైనటువంటి విషయాలు ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి భాగవత విధి, రెండవది పాంచరాత్రిక విధి అన్నమాట. తర్వాత మళ్ళీ చెప్తున్నారు అన్నమాట, ఇంకేం చెప్తున్నారు, భక్తులు ఏ విధంగా రక్షించబడతారు అనేటువంటి విషయం మనకి 26వ శ్లోకం నుంచి చెప్తారనమాట. ఏవం విమృశ్య సుధియో భగవత్యనంతే సర్వాత్మనా విదధతే ఖలు భావయోగం తే మేనా దండమర్హత్యదా యద్యమీశం స్యాత్పాతకం తదపి అంతుర్యూగాయ వాదః. స్వప్నమాతజీ మీరు అనువాదము తర్వాత భాష్యం చదువు. హరే కృష్ణ ప్రభు, దండవత్తులు. కనుక ఈ విషయములనన్నిటినీ గమనించి బుద్ధిమంతులు ఎల్లరి హృదయములలో ఉన్నవాడు సమస్త కళ్యాణ గుణ నిలయుడు అగు భగవంతుని నామకీర్తనముచే అన్ని సమస్యలను పరిష్కరింప నిర్ణయింతురు. అట్టివారు నా దండన పరిధిలో లేరు. సాధారణముగా వారెట్టి పాపమును నరించరు. అయినను
ఒకవేళ పొరపాటున గాని మోహవశమున గాని ఎన్నడైన పాపము నునరించినను నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించుచున్న కారణమున దాని నుండి వారు బయటపడుతురు. భాష్యము. దీని సంబంధమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు బ్రహ్మదేవుడు కావించిన స్థుతులలోని ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. భాగవతము 10.14.29. అతాపి తే దేవ పదాంబుజ ద్వయా ప్రసాదలే సామగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్మహిమ్నో నచాప్య ఏకోపి చిరం నిచిన్వన్. దీని తాత్పర్యమేమనగా మనిషి వేద శాస్త్ర పారంగతుడైనను దేవదేవుని అస్తిత్వమును గూర్చి అతని నామ రూప గుణ లీలాదులను గూర్చి పూర్తిగా నెరిగి ఉండకపోవచ్చును. కాని ఎవడేని భక్తి యోగమును నెలకొని విశుద్ధ భక్తుడైనచో గొప్ప పండితుడు కానప్పటికీ భగవంతుని స్థితిని అవగతము చేసుకొనగలడు. కనుకనే ఏవం విమృశ్య సుధియో భగవత్యన్నంతే అని యమరాజు పలికెను. భగవంతుని ప్రేమ భక్తిలో నెలకొనిన వారు సుధియ మేధావంతులు అగుదురు. శ్రీకృష్ణుని నామ యశోగుణములను నెరుగజాలని వేద పండితుని విషయమున ఇది సత్యము కాదు. విఫలమగు బుద్ధి కలవాడే విశుద్ధ భక్తుడు. ఏదో ప్రదర్శన కొరకు గాక ప్రేమతోనూ త్రికరణ శుద్ధిగాను భగవత్ సేవలో నెలకొనుట కనుక అతడు నిజముగా వివేకవంతుడై ఉండును. అభక్తులు తామేదో ధార్మికులమని ప్రదర్శించుకొనవచ్చును కాక కాని అది ఎంత మాత్రము ప్రభావశీలమై ఉండదు. ఏలయనగా ఆడంబరములకు వారు ఆలయమునకు ఎగినను అన్య విషయముచే చింతించుచుందురు. అట్టివారు తమ ధార్మిక కర్తవ్యమును ఉపేక్షించిన వారై యమరాజుచే శిక్షింపబడుదురు. కాని పూర్వపు అలవాట్ల వలన భక్తుడు అనిచ్ఛతో గాని యాదృచ్ఛికముగా కాని పాపమును రుంచినను క్షమింపబడును. సంకీర్తనోద్యమము యొక్క మహత్యమే ఇది. అది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట, భక్తులు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుని చేత రక్షించబడుతూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి ఏంటి, ఎవరైతే కనుక బుద్ధివంతులు ఉంటారో మేధావంతులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, ఈ యొక్క భక్తియుత సేవ అనేటువంటి దాన్ని వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళు స్వీకరించి వాళ్ళు ఏం చేస్తారో, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా యొక్క దండన పరిధిలో వాళ్ళు లేరు, నా జ్యూరిస్డిక్షన్ లో వాళ్ళు లేరు. ఎలా అయితే కనుక మనకి పోలీస్ స్టేషన్స్ కి లిమిట్స్ ఉంటాయి అన్నమాట. ఇది వరకు అయితే కనుక అలా ఉండేది. ఇప్పుడైతే కనుక మళ్ళీ సిస్టమ్ మార్చారు. ఏ పోలీస్ స్టేషన్ లో వాళ్ళైనా సరే, ఎక్కడ జరిగినా సరే వాళ్ళకి నాలెడ్జ్ లోకి వస్తే వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. 0 ఎఫ్ఐఆర్ అంటారు దాన్ని. ఇది వరకు అయితే కనుక అలా చేసేవాళ్ళు కాదు. ఎవరైనా వెళ్ళి మాకు వేరే పోలీస్ స్టేషన్ లో జరుగుతుందంటే మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి, మా దగ్గర కంప్లైంట్ మేము తీసుకో అంటారు అనమాట. సో అంటే వాళ్ళ పరిధిలోకి రాకపోతే కనుక వాళ్ళు తీసుకోరు అనమాట ఆ యొక్క కంప్లైంట్ అనమాట. అక్కడికి వెళ్ళి చేయండి, అక్కడ కంప్లైంట్ చేయండి అంటారు. సో నాకు కూడా పర్సనల్ గా ఒకసారి ఇలాగే జరిగింది. మొబైల్ నాది బస్సులో వెళ్తున్నప్పుడు దొంగతనం చేశారనమాట. సో పోయింది అది. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనుక, సో ఎక్కడ జరిగింది ఆ దొంగతనం అంటే కనుక బస్సులో వెళ్తున్నప్పుడు జరిగింది. అప్పుడు ఏమైపోయింది, ఒక స్టేషన్ పరిధి నుంచి ఇంకో పరిధిలోకి వెళ్ళిపోయాను నేను. సో కాబట్టి ఏం చేశారు, మేము ఇక్కడ కంప్లైంట్ తీసుకోము, మీరు అక్కడికి వెళ్ళి అక్కడే కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పన్నారు అనమాట. ఏదో మళ్ళీ మాట్లాడితే కనుక ఎలాగో చివరికి మళ్ళీ తర్వాత కంప్లైంట్ తీసుకున్నారనమాట. సో అలాగా పరిధులు అనేటువంటివి ఉంటాయన్నమాట. ఇదివరకు అయితే కనుక ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఒక స్టేషన్ లిమిట్ నుంచి ఇంకో స్టేషన్ వెళ్ళిపోతే కనుక పోలీసులు ఇంక పట్టుకోరు, ఆ స్టేషన్ వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు వదిలేస్తారనమాట. సో వాళ్ళ లిమిట్ మాత్రం వాళ్ళు చూసుకుంటారు. ఇదివరకు అలా ఉండేది. ఇప్పుడు లేదు, ఆ సిస్టమ్ మారింది. ఎవరైనా సరే కంప్లైంట్ తీసుకోవాల్సింది, ఎఫ్ఐఆర్ తీసుకోవాల్సింది. సో ఇక్కడ యమధర్మరాజు ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక భక్తులు ఉంటారో వాళ్ళు నా పరిధిలోకి రారు, వాళ్ళు నా జ్యూరిస్డిక్షన్ లో లేరు, కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి యమదూతలకు చెప్తున్నారనమాట. ఎవరైతే కనుక యొక్క భక్తి చేస్తూ ఉంటారో, భగవంతుని యొక్క నామాన్ని తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు నా యొక్క దండన పరిధిలోకి వాళ్ళు రారు. మరి మీ దండన పరిధిలోకి రారంటున్నారు, మరి వాళ్ళు పాపం చేస్తే దానికి ఏం చెప్తున్నారు ఆయన, వాళ్ళు ఎప్పుడూ కూడా పాపం అనేటువంటిది వాళ్ళు చెయ్యరు. ఒకవేళ అనుకోకుండా మోహవశంలో ఏదో పొరపాటుగా ఎప్పుడైనా సరే
వాళ్ళు పాపము చేసినా సరే ఏమవుతుందంట, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని వాళ్ళు జపిస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క పాప ఫలితం అంతా కూడా నాశనం అయిపోతుంది. పాప ఫలితం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క పాప ఫలితాల నుంచి వాళ్ళు చాలా తేలిగ్గా బయటపడతారు. ఇక్కడ మనకి నామాపరాధాల్లో ఒకటి వస్తుంది అనమాట. ఆ యొక్క నామాపరాధం ఏంటి అంటే కనుక కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్. అదేంటంటే కనుక ఇక హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే కనుక ఏమవుతుంది, పాపాలన్నీ కూడా పోతాయి, పాప ఫలితాలన్నీ కూడా పోతాయి అని చెప్పి తెలుసు. కాబట్టి నేను ఏం చేస్తాను, పాపం చేస్తాను. ఒకసారి పాపం చేస్తాను, పాపం చేసి మళ్ళీ నేను హరే కృష్ణ మహామంత్రం చెప్పించేస్తాను, హరే కృష్ణ అని చెప్పించేస్తాను. అంటే పాపం పోతుంది కదా. నేను మళ్ళీ పాపం చేస్తాను, మళ్ళీ హరే కృష్ణ చేసేస్తాను, పాపం పోయిందిగా అని చెప్పి ఎవరైతే కనుక ఈ విధంగా పాపం చేయడము మళ్ళీ హరే కృష్ణ చేయడం, పాపం చేయడము హరే కృష్ణ చేయడం, ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక ఏమిటది, నామ అపరాధము. అది నామ అపరాధం అన్నమాట. ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నటువంటి యొక్క తప్పు పాపం చేయడం ఏంటి అంటే కనుక అనుకోకుండా బై ఛాన్స్ ఎప్పుడైనా జరిగిపోయింది. ఏదో వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఏదో చిన్న జంతువు లేకపోతే కనుక ఏదో కారు ఏదో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదో జంతువు లేకపోతే ఒక చిన్న పక్షియో లేకపోతే ఒక చిన్న కోడి పిల్లో ఏదో వచ్చి కారు కింద పడిపోయింది. అది మనం కావాలని చేయము, అనుకోకుండా జరిగిపోయింది, అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. సో ఇలాంటివి ఏమైనా సరే మామూలు వాళ్ళు చేసినప్పుడు చేస్తే కనుక ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళ దానికి శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఇలాంటివి అనుకోకుండా ఎవరైనా సరే భక్తులు చేస్తే కనుక ఏమవుతుంది, అప్పుడు కూడా వాళ్ళు శిక్షకి అర్హులు కారు, వాళ్ళు దండనకి అర్హులు కారు, నా జ్యూరిస్డిక్షన్ లో లేరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఎంత గొప్పది యొక్క హరినామము, ఎంత రక్షణ ఇస్తుంది మనందరికీ కూడా, మనందరం అంటే కనుక భక్తులందరికీ కూడా అన్నమాట. సో మనందరికీ కూడా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామం మాత్రమే మనకి రక్ష అన్నమాట. ఏది కూడా మనల్ని రక్షించదు, మనల్ని మరణ సమయంలో అన్నమాట. సో మనకి ఈ యొక్క భజ గోవిందంలో కూడా అదే చెప్తారు మనకి. ఏం చెప్తారు ఆయన, మీకు ఆ యొక్క గ్రామర్, ఏదో మీకు వేదాంతం తెలుసు లేకపోతే గనక మీకు పాండిత్యం ఉంది, ఆ యొక్క పదాలు సంస్కృత పదాలు లేకపోతే సంస్కృత యొక్క గ్రామర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాటి ద్వారా మీరు రక్షించబడతారు అని అనుకుంటున్నారేమో, అవేవి కూడా మరణ సమయంలో మీకు ఉపయోగపడవు. కేవలం గోవిందుని యొక్క నామం మాత్రమే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి క్లియర్ గా చెప్పారనమాట. సో కాబట్టి దీన్ని మనం ఏంటంటే కనుక అనుకోకుండా చేసేటువంటి తప్పులు హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఎక్స్క్యూజ్ చేయబడతాయి. అంతేగాని హ్యాబిచువల్ గా రోజు నేను పొద్దున్న జపం చేస్తాను, సాయంత్రం పాపం చేస్తాను, మళ్ళీ తర్వాత పొద్దున్న జపం చేస్తాను, మళ్ళీ సాయంత్రం పాపం చేస్తాను అని అంటే కనుక అది నామాపరాధం అవుతుంది. ఆ విధంగా చేసేటువంటి శిక్షలు చేస్తే కనుక మళ్ళీ యమరాజ్ కంట్రోల్లోకి వచ్చేస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో తర్వాత ఇంకా యమదూతల్ని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయం కూడా మళ్ళీ చెప్తారు మనకి. అవి మనం రేపు వచ్చేటువంటి శ్లోకాల్లో చూద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవస్త్రం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికి? హరే కృష్ణ ప్రభుజీ, ధర్మం ఒక డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మం యొక్క డెఫినేషన్ ఒక్క సెంటెన్స్ లో ఇక్కడ మనకి చెప్పేశారండి. ఈ యొక్క ఒక శ్లోకం ఉంది కదా మనకి, 22వ శ్లోకంలో అనువాదం చూడండి, ఒక్క సెంటెన్స్ లో వచ్చేసింది మొత్తం. భగవన్నామ కీర్తనతో ఆరంభమయ్యేది భక్తి యోగమే మానవుని పరమ ధర్మము అయ్యున్నది. అంతే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నామ మహిమ చాలా బాగా చెప్పారు. అంతా ప్రభుపాద గారి గొప్పతనం, భాగవతం యొక్క గొప్పతనం మాతాజీ.